ఒక చిన్న అడవిలో ఒక పెద్ద నీలం చెరువు దగ్గర మమ్మీ బాతు తన 3 బుజ్జి బాతు పిల్లలతో ఉండేది. వాళ్ళ పేర్లు పాపి, పీపి, పేపి. వాళ్ళు చాలా చిలిపిగా, గోలగా ఉండేవాళ్ళు. ఎప్పుడూ మమ్మీని ప్రశ్నలతో బిజీ చేయడం వాళ్ళ పనే. అలాగే పక్కనే 5గురు రాబిట్స్ ఉండేవాళ్ళు. రాకీ, రీనా, రోలో, రింకీ, రాన్. ఎప్పుడూ మజాగా ఉండేవాళ్ళు. పంక్లు ప్లాన్ చేయడంలో ఛాంపియన్లు. ఒకరోజు డాడీ బాతు, పెద్ద తాత బాతు వచ్చి వాళ్ళకి ఒక చిన్న భయపెట్టే కథ చెప్పాడు. పిల్లలు, మా కాలంలో ఒక గార్డెన్ గోస్ట్ ఉండేది. ఎవరైనా క్యారెట్స్ దొంగలిస్తే అది వాళ్ళ కాళ్లకు గులగులా చేస్తుంది. పాపి, పీపి, పేపి, అయ్యో! గోస్ట్ అట. రాబిట్స్ నవ్వుతూ, అరే గులగులా చేస్తుందా? అదేమీ భయమా? హహహ. రాబిట్స్ ప్రాంక్ ప్లాన్ రాకీ అన్నాడు. మనము గోస్ట్ లాగా నటిద్దాం. బాతు పిల్లల్ని భయపెడదాం. అలా ఆ రాత్రి చంద్రుడు మెరిసిపోతున్నాడు. రాబిట్స్ అందరూ తెల్లటిలు వేసుకుని గోస్ట్లా కనిపించేలా తయారయ్యారు. వాళ్ళు గార్డెన్కి వచ్చి ఇలా గోల చేశారంట. ఊ ఊ. నేను గోస్ట్ని, క్యారెట్లు ఇచ్చేయండి. లేదంటే గులగులా చేస్తా. పాపి, పీపి, పేపి, బక్ బక్ అని చెరువులోకి దూకేశారు. మమ్మీ బాతు షాకయింది. డాడీ బాతు టీ కప్పు వదిలేశాడు. అప్పుడే నిజమైన గోస్ట్? ఒక్కసారిగా ఒక కొత్త, భయపెట్టే శబ్దం. ఎవరు నా డ్రెస్సు వేసుకుని నటిస్తున్నారు? రాబిట్లు షాక్. బాతులు చెట్లు వెనక దాక్కున్నారు. అక్కడనుంచి, క్యారెట్ తోటనుంచి ఒక వెలిగే కంద తేలింది. ఒక గ్లోయింగ్ కంద తేలుతూ వచ్చింది. వెంటనే ఒక వాయిస్, హాహా! అబ్బా జోక్ చేశాను. అది ఎవరో తెలుసా? గ్రాంపా మోల్. నేలలోంచి వచ్చాడు. తలమీద గుమ్మడికాయ పెట్టుకుని, చేతిలో చిన్న లాంటర్న్ పట్టుకుని నవ్వుతున్నాడు. అతను అన్నాడు, ఈ గోస్ట్ స్టైల్ నా స్టైల్. రా, నా అర్ధరాత్రి వెజీ సూప్ తినడానికి. హ్యాపీ ఎండింగ్. అందరూ కలసి కూర్చుని వెజిటబుల్ సూప్ తాగారు, క్యారెట్ కప్కేక్లు తిన్నారు. గ్రాంపా మోల్ అన్నాడు, మజాగా ఆడుకోండి. కానీ భయపెట్టే ప్రాంక్లు చేయొద్దు. రాబిట్స్, సారీ తాతయ్య. ఇక భయపెట్టం. తాతయ్య. అందరూ నవ్వారు. డాడీ బాతు నవ్వుతూ చివరగా చెప్పాడు, ఒకరోజు 5గురు గోస్ట్లు ఒక కంద చూసి భయపడ్డారు. కథ మోరల్, సరదాగా ఆడుకోవాలి, కానీ ఎవర్నైనా భయపెట్టడం సరదా కాదు. అందరూ నవ్వితేనే నిజంగా ఫన్.